మరణాత బైబిల్ మిషన్ సంఘస్థులైన వారికి మనవి. కారణాలు అనుకూలముగా లేనందున ఈ యూట్యూబ్లో దేవుడు ఇలాగున మరి ఈ వర్తమానం ఇవ్వడానికి అవకాశం ఇచ్చడం ఇది ఒక ధన్యకరము. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు ఈ యూట్యూబ్ను ఆన్ చేసి చక్కగా దగ్గరుండి విందాం. అందరు బాగున్నారు కదూ? ఈ భయంకరమైన కరోనా కాలంలో దేవుడు తన ప్రజలైన వారిని గోషేనులో భద్రపరిచిన రీతిగా మనలను భద్రపరిచి సజీవునిగా కాపాడి ఈ మే నెల 2వ ఆదివారంలో తీసుకొచ్చాడు. దేవనామమున మీకెల్లరకు శుభాలు కలుగునుగాక. ఆమేన్. అందరూ బాగున్నారు కదా? దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 5వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూసి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనులను పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను. ఇశ్రాయేలీయులను పోనీయనను. అప్పుడు వారు, హెబ్రీయుల దేవుడు మమ్ముని ఎదుర్కొనెను. సెలవైన ఎడల నేను అరణ్యములోనికి 3 దినముల ప్రయాణమంతా దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించెదము. లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అనిరి. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడా, వాక్యము విప్పి నాలో నుండి బిడ్డలతో మాట్లాడనయ్యున్న యేసు నామమును బట్టి అడిగి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చదవబడిన వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. ఇశ్రాయేలీయులు అనగా దేవుని స్వకీయ సంపద. దేవుడు బైబిలు గ్రంథములో ఒక జనాంగమును దాచాడు. ఆ జనాంగము క్రీస్తుకు సాదృశ్యముగా ఉంది. ఆ జనాంగము క్రీస్తు ఆ వంశావళిలో దాగి ఉన్నాడు అని ఆ జనాంగమును భయంకరమైనటువంటి ఐగుప్తు దేశములో అనగా లోకనాథుడైన ఫరో చేతిలో ఆ యొక్క దేశములో దేవుడు వారిని అబ్రహాముకిచ్చిన దర్శనమును బట్టి తమదు కాని పరదేశమందు వారు అక్కడ 430 సంవత్సరాలు ఉంటారు. తర్వాత నీ పిల్లలైన వారిని క్షేమముగా విస్తరించిన ఆస్తితో నేను బయటికి తీసుకుని వస్తాను అని వాగ్దానమును చేసిన మాట ఇక్కడ కాలము పరిపూర్ణమైనప్పుడు కొన్ని 100 ఏండ్లు గడిచిన తర్వాత ఈ ప్రవచనము నెరవేరింది. దేవుని పిల్లలారా, వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. మోషే అనేవాడు దేవుని యొక్క ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇతడు దేవుని చేత ఏర్పాటు చేయబడి దేవుని పిలుపునందుకొని దైవ జనాంగమును బయటికి తీసుకురావడానికి హోరేబు పర్వతము మీద దేవుడు అతనిని అభిషేకించి అతనిని ఐగుప్తు దేశానికి పంపించటం జరిగింది. చూడండి, మోషేయు అహరోనులు దైవ సంకల్పములో వీరు చక్కని యాజకులు. వీళ్ళు మార్గదర్శకులు, ఇశ్రాయేలీయులకు మార్గదర్శకులు. దేవునితో మాట్లాడేవారు, దేవుడు వారితో మాట్లాడేవాడు. అనుదినము వారు అలాగున గడుపుచున్న కాలములో ఐగుప్తు దేశానికి దేవుడు వారిని పంపించడం జరిగింది. చూడండి, ఇక్కడ
ఐగుప్తు దేశానికి వచ్చిన తర్వాత ఒక సామాన్యమైన వ్యక్తి, ఆయన 40 సంవత్సరాలు ఐగుప్తు దేశములో పెరిగి 40 సంవత్సరాలు మిద్యాను దేశములో పెరిగి 40 సంవత్సరాలు దేవుని పని చేయడానికి దేవుడు ఆయనను ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, ఇక్కడ రాజు అయినటువంటి ఫరో దగ్గరికి మోషేయు అహరోనులు వెళ్ళి దేవునిని గూర్చి మాట్లాడతారు. ఇతడు కఠినుడు, లోకములో ఉన్నవన్నీ ఆరాధించేవాడు, లోకములో ఉన్నవన్నీ ఆరాధించి దేనిని విడిచిపెట్టకుండా ఆరాధించేవాడు. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి ఇతడు మోషేయు అహరోనులు దేవునిని గూర్చి మాట్లాడతారు. అయ్యా, దేవుని జనాంగము, గోషేనులో ఉన్న జనాంగము, ఆ జనాంగమును విడిపించడానికి, నడిపించడానికి, తన స్వాస్థ్యమైన దేశమునకు తీసుకుని పోవడానికి దేవుడు మమ్మలను పంపించాడు. కనుక దేవుని ఆరాధనతోటి మేము ఆ ప్రజలను బయటకు తీసుకుని వెళతాం అని చెప్పినప్పుడు, దేవుడు ఎవడు, యెహోవా ఎవడు, అతడు నేను ఎరుగను, నేను అతడిని పోనివ్వను అని అతడు దేవుని మీద ప్రగల్భాలు మాటలు మాట్లాడినట్లు, దేవునికి వ్యతిరేకమైన మాటలు, సృష్టికర్త దహించు అగ్ని ఉన్న దేవునితో ఇతడు ఎదురు తిరిగాడు. చూడండి, దేవుడు లేడనేవాడు బుద్ధిహీనుడు, దేవుడు లేడనేవాడు దేవుని మరచి జనులు బుద్ధిహీనులు. ఇంకాను అలాగున చెప్పాలి అంటే దేవునికి వ్యతిరేకులైన వారికి ఉగ్రతలు ఎన్నో వచ్చాయి. నేటి కాలము ఐగుప్తు అనే లోకములో మనమున్నాం. ఈ లోకములో ఉన్నప్పుడు దేవుడు నిజ దేవునిని గుర్తించగలిగిన నేత్రము క్రీస్తుకు పూర్వము ఆయన ప్రవచనాల రూపంలో వచ్చి కాలము పరిపూర్ణమైనప్పుడు నరశరీరధారుడిగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన శిలువ యాగము ద్వారా, పునరుద్ధాన ఆరోహణముల ద్వారా దేవుడు తన స్వకీయ సంపదను ఆయన తన వారిని పిలుచుకొని నేను రెండవసారి వస్తాను, రాకడను గూర్చి అనేక బోధలు చేశాడు. ఎందుకంటే ఇలాంటి వారు ఉన్నారు కనుక. దేవుడు లేడనేవారు, యెహోవా ఎవడు అనేవారు. చూడండి, వారు విపులముగా చెప్పారు, అయ్యా 3 దినములు అంత దూర ప్రయాణము వెళతాము, మరలా తిరిగి వస్తాము, దేవునిని ఆరాధించి వస్తాము అని 3 దినములు లెక్క ఫరో దగ్గర చెప్పటం జరిగింది. దేవుని పిల్లలారా, ఇప్పుడు మోషే ఆ కఠినుడైనటువంటి, లోకనాథుడైనటువంటి, సృష్టిలో ఉన్న సమస్తమును ఆరాధనలో ముంచివేసిన ఆ వ్యక్తికి దేవుణ్ణి చూపించాలి అని, దేవుని ఉగ్రతను చూపించాలి అని మాటలు అన్నారు. ఏమన్నారంటే, ఇదిగో ఆరాధించకపోతే తెగులుతోనైనా ఖడ్గముతోనైనా మా మీద పడునేమో, దీనిని తప్పించడానికి, దీనిని తప్పుకోవడానికి, దీని నుండి మేము కాపాడుకోవడానికి ఆరాధించాలి అని అతడు విపులముగా చెప్పటం జరిగింది. దేవుని పిల్లారా, ఈ 3 దినాలు వారు ఎందుకు లెక్క చెప్పారు? ఈ 3 దినాలనే మాట వారు ఎందుకు చెప్పారు? చూడండి, ఫరో మారడానికి దేవుడు వీరి ద్వారా 3 అవకాశములు ఇచ్చాడు. చూడండి, మొదటి దినము మనిషి పాపములు ఒప్పుకోవాలి. 2వ దినము దేనికి గుర్తుందంటే మారు మనసు పొందాలి. 3వ దినము దేనికి గుర్తుంది అంటే బాప్తిసం తీసుకోవాలి. ఈ 3 ఉన్నప్పుడు క్రీస్తులో స్వతంత్రులమై ఉంటాము. దేవుడు ఆయన సంకనెత్తుకొని ముదిమి వచ్చే వరకు, ముసలితనం వచ్చే వరకు, తల వెంట్రుకలు మెరిచే వరకు ఆయన సంకనెత్తుకుని వాడు ఆయనే, ఆయన కౌగిలిలో భద్రపరచేవాడు ఆయనే అని యెషయా పలికిన మాట చొప్పున
ఆయన ఈ 3 మాటలను అక్కడ ప్రస్తావన చేస్తాడు. మొదటి మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటి రోజు దేనికి సూచనగా ఉందంటే, మనిషి మార్పు చెందడానికి మొదటి మెట్టు పాపములు ఒప్పుకోవాలి. పాపములు ఒప్పుకోవాలి. చూడండి, అసలు పాపము అనేది పాత నిబంధన కాలములో ఆది కాండములో మనము చూసినప్పుడు 6వ అధ్యాయము 10వ వచనము నుండి 11వ వచనము నుండి మనము చూసినప్పుడు, దేవుని సన్నిధిని వారు పాడు చేసుకున్నారు. భూమి బలాత్కారముతో నింపబడి ఉంది. నా సన్నిధి నుండి వారి మీదకి అంతము రాబోతుంది అని చెప్పి, అక్కడ నవాహు దినములలో ఒక ఏర్పాటును బట్టి మనుష్యుడు చేసిన పాపము మనుష్యుడినే పట్టుకుంటుంది. అది ఏ రూపములో పట్టుకుంటుందో బైబిల్ గ్రంథములో తెగుళ్ళున్నాయి. నరసంహార దూత ఉంది, మరణ దూత. ఏ రూపములో మీద పడుతుందో తెలియదు. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథము బోధిస్తూ ఉంది, మనిషిని చేసిన పాపము పాత నిబంధన కాలములో జలప్రళయ రూపములో భూమిని తుడిపిపెట్టింది. మనుషులు చేసిన పాపము సొదొమ గొమొర్రా పట్టణములలో అగ్ని గంధకములలో పట్టణాలను నిర్జనముగా కాల్చివేసింది. ఇది మనుషుని చేసిన పాపము. చూడండి, ఇది మనము చూసినప్పుడు సంఖ్యాకాండములో 32వ అధ్యాయములో 23వ వచనములో, మీ పాపము మిమ్ములను పట్టుకొనును అని ఉంది. మీ పాపము మిమ్ములను పట్టుకొనును. ఎలా పట్టుకుంటుంది? ఏ రూపంలో పట్టుకుంటుంది? అది మనిషికి తెలియదు. పాపము అనేది చాలా అందమైనది, చాలా రుచికరమైనది. అది శరీరమునకు రమ్యమైనది, కన్నులకు రమ్యమైనది, అది ఆకర్షణీయమైనది. మానవుడు అక్కడ పడిపోతున్నాడు, తెలియకుండానే పడిపోతున్నాడు. పాపము అనేది ఒక భయంకరమైనటువంటి మనిషిని లొంగదీసే అంశం. అది బైబిల్ గ్రంథములో ప్రవక్తలైన వారు, భక్తులైన వారు, దేవుని మందిరాలు కట్టిన వారు ఎందరెందరో పాపములో పడిపోయారు. చూడండి, పాపముకున్న కొన్ని లక్షణాలు మీకు చెప్పాలి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనములో ఒక మాట ఉంది, మీ దోషములు వాటి క్రమము తప్పించను, మీకు మేలు కలగకపోవడానికి మీ పాపములే కారణం. చూడండి, అసలు పాపం అనేది ఎలాంటి భయంకరమైనటువంటి దుస్థితి. చాలామంది కూడా క్రైస్తవులైన వారు, అనేకులైన వారు, వారే పాపమును గురించి భయపడటం లేదు. పేరుకు మాత్రము క్రైస్తవులు, పాపమునకు భయపడటం లేదు. పాపము తెచ్చే నష్టాలు ఎన్నో. గుళ్ళకు వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ నీ ప్రార్థనకు తగిన ఆశీర్వాదములు పొందలేకపోవడానికి, అంటే నీకు మేలు కలగకపోవడానికి నీ పాపములే కారణం. పాపమునుకున్న శక్తి ఏంటంటే పట్టుకునే శక్తి. పాపముకున్న శక్తి ఏంటంటే నువ్వు ఎంత ప్రార్థించినా నీకు మేలులు మాత్రము దగ్గరికి రావు. యెషయా గ్రంథములో 59వ అధ్యాయములో, ఇదిగో మీ పాపములు ఆయన ముఖమును మరుగు చేసను. చూడండి, పాపముకున్న శక్తి దేవుని ముఖానికి అడ్డుగా వస్తాయి. కనుక ఈరోజునే ఇదిగో ఫరో అనే వ్యక్తి దగ్గర 3 దినములు వారు కోరుకున్నారు. 3 దినములు అనేవి బైబిల్ గ్రంథములో శ్రేష్టమైనవి. యేసు ప్రభుల వారు ఆయన సర్వలోకానికి ఒక శుభవార్తను అందించడానికి 3 దినాలలో ఆయన కొన్ని కార్యములు చేశాడు. శుక్రవారమున శిలువ యాగము చేశాడు, శనివారమున సమాధిలోనికి వెళ్ళాడు, ఆదివారమున పునరుద్ధానుడై బయటకు వచ్చాడు. ఈ 3 దినాలను గురించి ఎన్నో చరిత్రలు బైబిల్లో ఉన్నాయి. కానీ ఫరో దగ్గర మొదటి హెచ్చరిక ఏమని చేశారంటే, ఇదిగో ఫరో, నీ పాపములు ఒప్పుకో,
మా దేవుడు మాతో మాట్లాడుతున్నవాడు. ఆయన సామాన్యుడు కాదు. సృష్టి యావత్తు ఆయన చేతిలో ఉంది. సార్వభౌమ అధికారమంతా ఆయన చేతిలో ఉంది. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. భూరాజులందరూ ఆయన చేతిలో ఉన్నారు. జాగ్రత్త, సృష్టిలో ఉన్న వాటి వైపు చూడకుండగా ఆయన వైపు నీ పాపములను ఒప్పుకొని చూడు. ఒకసారి ఐగుప్తు దేశంలో సృష్టి ద్వారా దేవుడు వాడికి బుద్ధి చెప్పడానికి 10 తెగుళ్లను పంపించటం, ఇది మనము నిర్గమకాండములో చూస్తాం. ఈ 10 తెగుళ్లలో వడగండ్లు దేశం మీద పడి, పంటల మీద పడి, కాల్చి బుగ్గు చేసినప్పుడు దేశమంతా ఎడారి అయిపోయింది, నిర్జనమైపోయింది. చూడడానికి అది నిరాకారం అయిపోయింది. అప్పుడు ఫరో ఏమంటాడంటే, ఎన్ని చెప్పినా అతడు కఠినుడు. ఈ ఉగ్రతలు దేవుని చేతి నుండి వచ్చాయి. యెహోవా ఎవడు అని నేను దేవునికి వ్యతిరేకముగా ప్రవర్తించాను. అందుకే నా దేశములో ఉన్న ప్రజలు, దేశములో ఉన్న వనరులు, దేశములో ఉన్న సమస్తము ఇలాగున పాడైపోతుంది అని గ్రహింపు రాలేదు. కానీ ఒకానొక రోజున అతడు అంటాడు, ఈ వడగండ్లు కురిచి ఎడారి అయిపోయినప్పుడు నిర్గమకాండము 8వ అధ్యాయము 27వ వచనములో ఒక మాట చదువునాన్న మహిమరాజు. 27వ వచనములో, మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణమంతా దూరము పోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి అర్పించుదామనెను. అందుకు ఫరో, మీరు అరణ్యంలో మీ దేవుడైన యెహోవాకు బలి నర్పించుటకు మిమ్మును పోనిచ్చేదను గాని దూరము పోవద్దు. చూడండి దేవుని పిల్లలారా, ఇక్కడ మాటకి ఆటంకము 3 దినములను గూర్చి ఆయన మాట్లాడుతూ, నేను వెళ్ళనిస్తాను కానీ మీరు దూరము పోవద్దు. ఆయన ఇంకొకసారి ఆ తెగుళ్ళు వైపు చూచినప్పుడు అతడు అంటాడు, ఫరో, అయ్యా, ఈసారి నేను పాపము చేశాను, మేము దుర్మార్గులము, దేవుని దృష్టికి దుర్మార్గుడను అని అతడు పాపమును గూర్చి ఒప్పుకుంటాడు. కానీ విడిచిపెట్టి దేవుని దగ్గరికి రాలేదు. దేవుని పిల్లలారా, ఫరో లాంటి కఠినత్వము ఈ లోకములో ఎందరికో ఉంది. ఎన్ని జరిగినా, సృష్టి ద్వారా ఎన్ని మార్పులు జరిగినా, నేడు కడవరి కాలములో ప్రభు త్వరగా వచ్చుచున్నా ఆయనకు హెచ్చరికలు ముందు కలవరాలు కలుగుతాయి, తెగుళ్ళు వస్తాయి. ఈ కరోనా కాలము అలాంటిదే. ఎంత భయంకరము! రంపలు జ్వరాలు అనేవి సహజము, తరచుగా వచ్చేవి. ఇవి ఏమైపోతుందో అని ప్రతి వారు భయపడిపోతున్నారు. నీళ్ళ వలన వచ్చినా, గాలి వలన వచ్చినా, ఆహారం వలన వచ్చినా ఏదో వచ్చేసిందని భయపడిపోతున్నారు. ఎంత విచారకరము! దేవుని పిల్లలారా, జాగ్రత్త. మొదటిది, దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. నువ్వు అనుకుంటున్నావు నేను పాపము లేనివాడని అనుకుంటున్నావు. పౌలు గారు అలా చెప్పలేదు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసిన వారమే. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. చూడండి, ఎందుకంటే రక్త మాంసములలో ఆదాము యొక్క బీజము పాప బీజము ఉంది. మన పాపములు ఒప్పుకుని దేవుని దగ్గర విడిచిపెట్టి వచ్చినప్పుడు, ఇదిగో ఫరో, నేను పాపిని, ఈసారి నేను పాపం చేశానన్నాడు. కానీ దేవుని దగ్గరికి విడిచిపెట్టి రాలేదు. దేశమంతా సర్వనాశనం అయిపోతుంది, కానీ దేశంలో ఉన్న వాటి వైపు ఆరాధించటమే కానీ అతడు దేవుని దగ్గరికి రాలేదు. ఈ తెగుళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ భయంకరమైనటువంటి నీళ్లు రక్తమవుట, కప్పులు వచ్చుట, ఈగలు వచ్చుట, గడ్డల రోగము వచ్చుట, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుని ఉగ్రతని గ్రహింపు
రాలేదు. కానీ దేవుని వాక్యము నీకు అవకాశం ఇస్తుంది. చూడండి, దేవదూతలే పాపము చేస్తే దేవుడు విడిచి పెట్టలేదు. పేతురు గ్రంథములో పేతురు వ్రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయములో 4వ వచనములో ఒక మాట ఉంది. మనం దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి పోవుడి త్రోసి తీర్పునకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. దేవుని పిల్లలారా, ఈ భయంకరమైన ఈ మాట దేవదూతలే పాపము చేస్తే విడిచిపెట్టలేదు. కానీ కాలము పరిపూర్ణమైనప్పుడు యేసు ప్రభుల వారు నీ దగ్గరికి వచ్చి, నేను పాపులను వెతక రక్షించవచ్చి తిని, నశించిన దాన్ని వెతికి రక్షించవచ్చి తిని, నా వైపుకు తిరిగి రండి, అదిగో తప్పిపోయిన కుమారుడు పరలోకమునకు నీకును విరోధముగా పాపము చేశాను నాయనా అని రొమ్ము బాదుకుంటూ తిరిగి వచ్చినప్పుడు, లోకాసు వార్తలో 15వ అధ్యాయం 20వ వచనములో, అతడు ఇంకను దూరముగా ఉండగానే తండ్రి పరిగెత్తుకుని వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! సమరయ స్త్రీ మీద దేవునికున్న ప్రేమ ఎంత ప్రేమ, ఎంత ప్రేమ అండి! ఆయన 99 కంటే ఒకదాని కొరకు ఈ లోకములోనికి ఎందుకు వచ్చాడు ఆయన? జాగ్రత్త, సమయం సమీపించింది. ఈ ప్రవచనాలు వాక్యము రూపంలో మీకు వినపడుతున్నాయి. అనేకులు బోధ చేస్తున్నారు. యూట్యూబుల్లోనూ అలాగే ఫేస్బుక్లోనూ వాట్సాపుల్లోనూ ఎందరెందరో ప్రసంగాలు చేస్తున్నారు. ఎందుకు ఈ ప్రసంగాలు? నీవు మారడానికి సమయం లేదిక, సమయం సమీపించింది. ప్రవచన వాక్యాలు చదువువాడును వినువాడును వాటిని గైకొను వాడును ధన్యుడు, ధన్యుడు. గనుక జాగ్రత్త, ఫరోకు అవకాశము దేవుడిచ్చాడు, కానీ వాడు పాపమును విడిచిపెట్టి దేవుని వైపు చూచిన వాడు కాడు. రెండవ దినము దేనికి సూచనగా ఉంది? మారు మనసు పొందాలి. దేవుని పిల్లారా, అసలు మారు మనసు అంటే ఏమిటి? మారు మనసు అంటే ఏమిటి అంటే, అపోస్తుల కార్యములో 16వ అధ్యాయములో ఒక చరిత్ర కనబడుతుంది మనకి. ఆ చరిత్ర ఎక్కడ కనబడుతుంది అంటే, అపోస్తులైనటువంటి పౌలు ఒక పట్టణానికి వెళతాడు. అది రోమీయులకు ప్రవాస స్థానమైనటువంటి పట్టణము. ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమి జరుగుతుందంటే, పుతోను దెయ్యము పట్టినటువంటి ఒక చిన్నది అనేకమైన భూలోక వర్తమానములు చెప్పి లోకాన్ని లొంగదీసుకొని దేవుడమ్మలా ప్రవర్తిస్తుంది. ఈ పౌలు శీలలు దేవాలయమునకు వెళ్ళే దారిలో ఆమెను అనేక మారులు చూచి మన 16వ అధ్యాయం అపోస్తుల కార్యం 16వ వచనం నుండి చూచినప్పుడు, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను దెయ్యము పట్టినదై సోది చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. చూడండి, ఈమె పుతోను దెయ్యము అనగా అది ఒక సర్పచికును అని నిఘంటువులో ఉంది. అక్కడ పౌలు శీలలు అదే దారి గుండగా వెళతారు. ఆ గ్రామం అంతా కూడా ఈ రోమీయులకు ప్రవాస స్థానమైనటువంటి ఈ పట్టణములో ఈ గ్రామమంతా కూడా ఆ పుతోను దెయ్యము దేవుడని, ఆ పుతోను దెయ్యము మాట వింటూ ప్రయాణం చేస్తూ ఉన్నారు. కానీ ఆమెలో ఉన్నది దెయ్యము, దేవుడు కాదు, దెయ్యము అని పౌలు గారు ప్రార్థన చేసి ఆ దెయ్యాన్ని వెళ్ళగొడతారు. చూడండి, అక్కడ ఏం జరిగిందో తెలుసా? యేసు ప్రభుల వారికి అన్నమాటే, ఇతడు బెయల్జెబూలు వలన దెయ్యములు వెళ్ళగొడుతున్నాడు, ఇతడు గారుడిగాడు మాంత్రిగాడు అని ఎలాగో అన్నారో, పౌలు గారి మీద కూడా అదే మాటలు అని అతన్ని పట్టుకొని పౌలు శీలను పట్టి చెరసాలలో వేశారు. చూడండి, చెరసాల నాయకుడు పగడ్బందీగా కాపుదలలో ఉన్నాడు.
చెరసాల నాయకుడు మరి అతనికి ఇచ్చినటువంటి ఒక రకమైనటువంటి జాగ్రత్తలలో ఒక మాట ఏమిటంటే, జాగ్రత్త, ఈ పౌలు శీలను జాగ్రత్తగా చూడకపోయావా నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తాం. చూడండి, అలాంటి ఆంక్షలతోటి ఈ చెరసాల నాయకుడిని ఆ కాపుదలలో పెట్టారు, అక్కడ కావలిలో. కానీ అక్కడ ఆ రాత్రి ఖైదీలు అనేక మంది ఉన్నారు. వారు చీకటిలో ఉన్నారు, వారి వేదనలో ఉన్నారు, వారి చింతలో ఉన్నారు, చేసిన పాపమునకు పశ్చాత్తాపము పడుతూ ఉన్నారు. మనం చేసినది తప్పు, చీకటి బాధను అనుభవిస్తున్నాము, శ్రమను అనుభవిస్తున్నాము అని వేదనలో ఉన్నప్పుడు పౌలు శీల ఆ చెరసాలలో బండలకు బిగించబడి దెబ్బలతో ఉండి రక్తధారలు కారుతూ వారికి పాటలతోనూ ప్రార్థనలతోనూ చక్కగా దేవుని వైపు తిప్పుతారు. అక్కడ ఏం జరిగిందంటే ఒక విచిత్రమైన సంఘటన, భయంకరమైన భూకంపము కలిగింది. చెరసాల తలుపులు తెరుచుకున్నాయి, అద్భుతము జరిగిపోయింది. అక్కడ ఈ చెరసాల నాయకుడు, వీళ్ళందరూ పారిపోయారేమో, నన్నును నా కుటుంబమును ప్రభుత్వం ఉరిదీ చేస్తుంది అని కత్తి దూసి చంపుకోపోయాడు. మేము ఇక్కడే ఉన్నాం, మీరు చంపుకోవద్దు, రండి నా దగ్గర చూడండి. అప్పుడు దీపం వెలిగించుకొని ఈ పౌలు శీల దగ్గరికి వస్తారు. చూడండి, అక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఒకసారి మనము చూద్దాము. 30వ వచనములో వారిని వెలుపలకు తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అనెను. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటి వారికి అందరికీ దేవుని వాక్యమును బోధించెను. దేవుని పిల్లలారా, జాగ్రత్త. ఒక మనిషి మార్పు చెందడానికి భూలోకములో ఒక సాక్ష్యం ఉండాలి. ఈ లోకంలో మరి సూచక్రియలు మహత్కార్యాలు ఏంటంటే, గుళ్ళోకి రాగానే రోగం బాగుపడిపోవాలి, యాజకుడు చేయగానే దెయ్యం వెళ్ళిపోవాలి, ప్రార్థన చేయగానే దేవుడు దీవించేయాలి, అప్పుడు దేవుని తట్టు తిరుగుతాం. మానవ నైజం అది. ఏదో ఒక అద్భుతం జరగాలి. కానీ ఈ చెరసాల నాయకుడు ఏం జరిగిందో తెలుసా? కత్తితోటి శరీరాన్ని గాయపరుచుకున్నాడు, రక్తధారలైపోయినవి. అంటే తన ప్రాణమును తీసుకొని పోయాడు. వద్దు, నిన్ను నీవుగా ప్రాణము తీసుకునే అధికారము లేదు, నీకు సమయం సమీపించింది, ఇదిగో నువ్వు దేవుని దగ్గరికి రాబోతున్నావు. దేవుని ప్రవచనం అతను వెంటాడింది. వెంటనే ఏమన్నాడో తెలుసా? ఏ వ్యక్తి అయితే ఆ యొక్క యాజకులైన వారిని కొట్టడానికి అధికారం ఇచ్చాడో, ఏ వ్యక్తి అయితే యాజకుల్ని చెరసాల్లో చీకటిలో వేయడానికి అధికారం ఇచ్చాడో, ఏ వ్యక్తి అయితే ఆ శ్రమలు పెట్టడానికి అధికారం ఇచ్చాడో, ఆ వ్యక్తి ఇప్పుడు దేవుడు ఆకర్షించుకున్నాడు, మార్పు చెందడానికి అవకాశం ఇచ్చాడు. అయ్యలారా, నేను ఇప్పుడే మారిపోతాను, నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి? దేవుని పిల్లలారా, వాక్యము అనేది రెండంచెల వాడి అయిన ఖడ్గం. వాక్యము దేవుడై ఉన్నాడు, వాక్యము దీపమై ఉంది, వాక్యము మార్గదర్శి అయి ఉంది, వాక్యము బ్రతికించేదై ఉంది, వాక్యము ఇక్కడ నుండి పరమనకు తీసుకుని పోవడానికి ఆయన మార్గమయ్యింది. కనుక ఆ యొక్క చెరసాల నాయకుడు మారు మనసు పొందడానికి దేవుని వాక్యమును అతడు పట్టుకున్నాడు. చూడండి, ఆ ఇంటి వారందరికీ ఆ పౌలు గారు ఏం చేశాడో తెలుసా? ఆ చెరసాల నాయకుడు గాయములు కడిగి వారికి వాక్యమును బోధించి బాప్తిసం ఇవ్వడం జరిగింది. ఈ అవకాశం ఐగుప్తు దేశములో ఉన్న ఆ ఫరోకి హెచ్చరిక చేశారు.
అహరోను మోషే హెచ్చరిక చేస్తాడు, నీ పాపములు విడిచిపెడతావా దేశమే తెగుళ్ళు ఆగిపోతాయి, నువ్వు మారు మనసు పొందుతావా దేశం సస్యశ్యామలముగా ఉంటుంది. ఆహా, మారలేదు. ఒకసారి పేతురు గారు మరి ఆయన 2వ పత్రిక రాస్తూ 3వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక వ్యతిరేకమైన మనుషులు వచ్చి రాకడను గురించి వాగ్దానం ఏమైంది, ఆయన ఎప్పుడో చెప్పిన నాటి నుండి అలాగే మనుషులు చనిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు, అసలు రాకడను గురించి వాగ్దానం ఏమైంది అని ఇలాగ వాదన చేసినప్పుడు చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనములో కొందరు ఆలస్యమని ఎంచుకొని ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాదు గాని ఎవడను ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవుని పిల్లలారా, దేవుని రాకడతి బహిస్సమూపముగా ఉంది. ఇదిగో ఆయన రాకడను గూర్చి ఆలస్యం ఎందుకు ఇచ్చాడో తెలుసా? అందరూ మార్పు చెందాలి, మారు మనస్సు పొందాలి. ఎవడో నశించిపోవట దేవునికి ఇష్టము కాదు. ఇదిగో సమయం సమీపించింది, ఇదిగో కాలం సమీపించింది. నిద్ర మేలుకుని ఆయన వైపు చూచే రోజులు వచ్చి వేశాయి. కానీ ఫరో లాంటి కఠినత్వమే నేటి ప్రజలలో ఉండిపోయింది. వద్దు బాబు, మనము దేవుని కౌగిల్లో ఉందాం. ఇక్కడ ఏదో ఒకనాడు మనిషి ప్రాణం విడవలసిందే, కానీ సర్వోన్నతమైన స్థలము అది దేవుని మహిమ, ఆ మహిమలోకములో ఉండవలసిన ఆ రాజ్యము, అక్కడికి తీసుకుపోవడానికి ఆయన ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ నిన్ను పెట్టడానికి ఆయన రాలా, అక్కడ తీసుకుపోవడానికి ఆయన ఏమన్నాడంటే, నేను మార్గం, ఈ మార్గము గుండా నడవాలి అంటే నువ్వు సత్యమును అనుసరించాలి. ఎప్పుడైతే సత్యమును అనుసరిస్తావో నువ్వు ఎల్లప్పుడూ జీవిస్తావు. అందుకనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను అని ఆయన చెప్పడం జరిగింది. ఇది 2వ మాట. 2వ రోజు ఆయన మారు మనసుకు అవకాశం ఇచ్చిన ఫరో కఠినత్వమును మార్పు చెందలేదు. ఇక 3వది బాప్తిసం. దేవుని పిల్లారా, ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. అసలు బాప్తిసం అంటే ఏంటి? చూడండి, ఒకానొక దినమున అపోస్తుల కార్యములో పౌలు గారు సంఘాలను హింసిస్తున్న కాలంలో, సంఘాలన్నీ చిన్నమైపోతున్న కాలంలో అక్కడ ఒక దేశములో ఐథియోపియుల రాణి అయిన, అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 27వ వచనము నుండి కొన్ని మాటలు మీకు చూద్దాం. ఐథియోపియుల రాణి అయిన కందకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క దానాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడే నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చుచుండెను. దేవుని పిల్లారా, ఇతడు నపుంసకుడు. ఐథియోపియుల రాణి వారొక తెగ, వారి మీద, వారి దానాగారం మీద ఉన్నటువంటి, చూడండి, ఈ నపుంసకుడు ఒక అధికారి. ఇతడు యెరూషలేము ఆరాధనకు వచ్చుచు వెళ్ళే ఉండేవాడు. గనుడు రథం మీద వచ్చి వెళుతుండేవాడు. ఇతడు బైబిల్ పట్టుకుని వస్తూ వెళుతూ ఉండేవాడు. మందిరానికి వచ్చి వెళుతూ ఉండేవాడు. వాక్యము వింటుండేవాడు, పాటలు వింటుండేవాడు, చక్కగా ఆరాధన ఆశించాడు. కానీ వాడు బాప్తిస్మము తీసుకోవడానికి సమయాన్ని వేచి చూస్తున్నాడు. అది అతనికి గ్రహింపు రాలా. బాప్తిస్మం అనగా ఇది పరిశుద్ధాత్మ యొక్క శక్తి, ఇది రాకడకు ఎగిరే శక్తి, పరలోక అర్హత, పరలోకపు వారసత్వం. బాప్తిస్మం అనేది పరలోక వారసత్వం అని గ్రహించలేకపోయాడు. అలా వెళుతున్నాడు, వస్తున్నాడు. పిలుపు అనేటువంటి ఒక భక్తుడు దేవుని యొక్క ప్రవచనము చేత అక్కడికి ఆత్మవశుడే వెళతాడు. అక్కడికి వెళతాడు, చక్కగా రథం మీద ఉంటాడు. చూడండి,
అతడు అలాగా వెళుతూ అతడు లేఖనములు చదువుతున్న భాగమేదనగా, ఆయన గొర్రెవలే వదకు తేబడు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలా మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఇలాగా యేసు ప్రభుల వారు సిలువను గూర్చి, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లను గూర్చి యెషయా గ్రంథమును మాట్లాడుతూ ఉన్నప్పుడు అప్పుడు అక్కడ అంటాడు, చూడండి, ఆ నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ ప్రవచించుచున్నాడు అంటాడు. పిలుపుని అడుగుతున్నాడు, అసలు ఆయన ఎవరయ్యా? వదకు తేబడే గొర్రెపిల్ల ఎవరు? మౌనముగా ఉన్న ఆయన ఎవరు? నోరు తెరవని ఆయన ఎవరు? అట్టి దీనత్వము కలిగిన ఆయన ఎవరు? సర్వమానవాళి కొరకు రక్తమును సిందించి సర్వమానవాళి కొరకు తన శరీరము గాయపరుచుకుని సర్వమానవాళి కొరకు తన ప్రాణమును పెట్టినవాడు ఎవరయ్యా? అసలు ఆ వ్యక్తి ఎవరయ్యా? ఆ వ్యక్తిని నాకు ఒకసారి చూపిస్తావా? అప్పుడు పిలుపు నోరు తెరిచి చక్క విపులముగా బోధించాడు. యేసు ప్రభుల వారు ఆయన లోకరక్షకుడు, ఆయన అన్ని లోకాలలో ఉన్నవాడు, నిన్న నేడు నిరంతరము ఉన్నవాడు. ఆయన చెయ్యపట్టి నడిపించేవాడు, ఆయన తోడుగా వచ్చేవాడు. ఇలాగున ఆయన యేసు ప్రభుల వారి గొర్రెపిల్ల స్వారూప్యములో ఉన్నటువంటి కొన్ని లక్షణాలను వివరించాడు. అయ్యా, మరి ఆ వ్యక్తితో నేను సహవాసం చేయాలి అంటే ఏం చేయాలని అడుగుతాడు. ఒకసారి మనము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, 35, 36, 37 వచనాలు చదవండి బాబు. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చెను. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా వినాలి. బాప్తిసం అనగా నేనేమన్నాను? పరలోక వారసత్వము. పౌలు గారు అంటాడు, మన పౌరస్థితి పరమందు ఉంది. ఆ పరలోక వారసత్వానికి మనకు ఒక ఇది టిక్కెట్టు, అర్హత. ఇది యోహాను చేత నీతి యావత్ ఇలా జరగాలి అని దానిని యేసు ప్రభుల వారి రూపములో మనకు చూపించటం జరిగింది. చూడండి, ఆయన పునరుద్ధానుడైన తర్వాత యేసు ప్రభుల వారి నోరు తెరిచి ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనములో ఈ మాట వ్రాయబడి ఉంది. దేవుని పిల్లలారా, జాగ్రత్త. ఈ మూడవ అవకాశం ఏమిటంటే దేవునికి సొత్తు అయిపోవాలి, లోకమును విడిచిపెట్టి రావాలి, దేవునిలో ఉన్న సంపదలను తీసుకోవడానికి బాప్తిసం తీసుకోవాలి. నేటి కాల అనేక మంది మందిరానికి వస్తున్నారు. మేము వాక్యం వింటున్నాము కదా, మందిరానికి వెళుతున్నాము కదా, బాప్తిసం ఎందుకు? బాప్తిసం లేకపోతే మేము క్రైస్తవులము కాదు. ఇది ఒక మర్మం. క్రీస్తు స్వారూప్యము నీ యందు ఏర్పడాలి అంటే నువ్వు బాప్తిసం తీసుకోవాలి. యేసు ప్రభుల వారు బాప్తిసం ఎందుకు తీసుకున్నాడు? అలాగున మనము తీసుకోవాలి. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలి. నేను తండ్రి ఇంటికి వెళ్ళుచాను, అక్కడ నివాసములు సిద్ధపరిచి మరలా వచ్చి నా యొద్ద ఉండక మిమ్మల్ని తీసుకుని పోతాను. ఎవరిని తీసుకుని పోతాడు? అర్హత ఉన్నవారిని. ఎవరిని తీసుకుని పోతాడు? బాప్తిసం తీసుకున్న వారిని. ఈ రోజునే ఈ ఫరోకి ఈ 3 అవకాశములు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడో తెలుసా? 10 తెగుళ్ళు వచ్చిన ఆఖరి తెగులు నరసంహారకుని తెగులు. వాడు బుద్ధి రాలా. సరే, నరసంహారం తెగులుతోటి
వారిని విడిపించి బయటికి పంపించాడు. మార్గమధ్యములో దేవుడే వారిని బయటికి తీసుకుని వచ్చి మళ్ళా ఫరోకి మనస్సును విప్పుతాడు, నువ్వు వెళ్ళు అని. ఎందుకంటే వాడి ముగింపు ఎర్ర సముద్రములో ఉంది. చూడండి, ఎర్ర సముద్రము నడిభాగములోకి వెళ్ళిన తర్వాత ఈ నిర్గమకాండ 14వ అధ్యాయంలో అంటాడు, వాడు రథచక్రములు ఊడిపోతున్నప్పుడు, రథాలు కష్టపడి తోలుతున్నప్పుడు, శ్రమపడుతున్నప్పుడు 600 రథములతోటి వాడు ప్రయాణం చేసి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిద్దో తెలుసా? కన్నులెత్తి చూశాడు, మొదటి రథము ఫరోదే. అంటాడు, యెహోవా వారి పక్షమున ఉండి మనతో యుద్ధము చేస్తున్నాడు, మనము పారిపోదాం. ఎక్కడికి పారిపోతాం? దేవుని చేతిలో నుండి మనం ఎక్కడికి తప్పించుకుంటాం? దేవుని ఉగ్రత నుండి మనం ఎక్కడికి తప్పించుకుంటాం? ఎర్ర సముద్రం వలె నోరు తెరిచి ఈ కరోనా అనేకులను మృంగివేస్తుంది, నువ్వు ఎక్కడికి తప్పించుకుంటావు? ప్రియా దేవుని పిల్లలారా, వినుచున్న వారులారా, ఇంకా నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా? ఈ ఫరో పారిపోదామంటున్నాడు, కానీ దేవుని చూసి అయ్యా నేను కఠినున్నయ్యా, నేను పాపినయ్యా, నాకు మారు మనసునియ్యా, నేను దేవునిలో బాప్తిసం తీసుకోవాలయ్యా. అసలు ఇలాంటి వారు చాలామంది కూడా మరణము వరకు మారని వారు ఎందరో ఉన్నారు. వద్దండి, రోజులు వచ్చేసాయి, రోజులు సమీపించాయి, కాలములు వచ్చేసాయి, కాలములు సమీపించాయి, ఉగ్రతలు వచ్చేసాయి, ఉగ్రతలు సమీపించాయి. మనుషుల కలవరము దగ్గరకు వచ్చింది, బైబిలు నెరవేర్పు దగ్గరకు వచ్చింది. ప్రియ క్రైస్తవుడా జాగ్రత్త. బైబిల్ మిషన్ కాలమాన ప్రకారము ఆరోహణ పండుగలు చెయ్యి కాలములో ఇదిగో ఈ యేసు ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగా వస్తాడో. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 9వ వచనంలో వ్రాయబడిన మాట, ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగా వస్తాడో. జాగ్రత్త. చెప్పినవన్నీ పట్టుకొని ఆయన కొరకు ఎదురు చూడండి, ఆయన కొరకు ఎదురు చూడండి. పాత నిబంధన కాలములో ఆనోకు కొనిపోబడ్డాడు, తీసుకుని పోయాడు దేవుడు. అలాగనే యేసు ప్రభుల వారు రెండవసారి వచ్చి నిన్ను తీసుకుని పోతాడు. ఇదిగో ఈ కలవరములు నీకు బోధ చేయాలి. జాగ్రత్త. వద్దు, పాపమును విడిచిపెట్టి వచ్చేద్దాం, మారు మనస్సును ఎదుగుదాం. బాప్తిసం అనేది ఆ నపుంసకుడు ఎలా సిద్ధపడిపోయాడో, ఇంకా ఊరిలోనికి వెళ్ళా, దారిలోనే ఉన్నాడు. ఈ దారిలోనే నాకు క్రీస్తులో స్వాస్థ్యము కావాలి. తొందర పెట్టాడు. నిర్లక్ష్యం చేస్తున్నావా? వద్దు. ఈ 3 దినాలు యేసు ప్రభుల వారు శిలువ మీద శ్రమ, ఇది మానవుని యొక్క శ్రమ. సమాధిలో మౌన దినము, అది ఒకరోజు ఉంది, మరణ దినము. ఇదిగో నువ్వు ఆరోహణమై వెళ్ళిపోయే కాలం ఉంది, ఆయన వచ్చినప్పుడు సమాధులు తెరవబడి వెళ్ళిపోయే కాలం. కానీ ఆ అర్హతను సంపాదించుకోవాలంటే ఈ 3 దినాల అవకాశము జాగ్రత్తగా. ఫరో మార్పు చెందలేదు. ఎర్ర సముద్రములో 600 రథముల యోధులందరూ కూడా చచ్చిపోయారు. మార్పుకు అవకాశం ఇచ్చాడు దేవుడు, మార్పు చెందలేదు. కానీ ఈరోజునే సమయం ఉండగా చక్కబెట్టుకుందాం. దేవుని పిల్లలారా, ఇదిగో మన గ్రామాలు భయానకమైన పరిస్థితుల్లో ఉన్నాయి. కనివిని ఎరుగని మన పితరులు కూడా ఎవరు చెప్పని, ఎప్పుడు వినని ఒక ఆశ్చర్యకరమైన సంఘటనలు మనం వింటున్నాం. వద్దు, మెళుకు కలుగుదాం. సర్వశక్తిని ఎదుట నిలబడుటకు వీటినెల్లా తప్పించుకొని జరగబో వీటినెల్లా తప్పించుకొని సర్వశక్తిని ఎదుట నిలబడుటకు ఎల్లప్పుడూ ప్రార్థనల యందు మెళుకుగా ఉందాం. కనుక ప్రియా సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా ఈ లైవ్లో వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా దేవుని వాక్యము దగ్గర జీవించే రోజులు వచ్చాయి. మనలో చిన్న పాపమున్నా అంటే అది నష్టమే. వద్దు, విడిచిపెడదాం, దేవునిలో సాగిపోదాం. ఉగ్రతలో ఉండకుండగా దేవుడి చేతిలో ఉందాం. దేవుడు నిన్ను దాస్తాడు,
దేవుడు చేస్తాడు. మరణము తప్పించడం యెహోవా వశము, తెగులు తప్పించడం యెహోవా వశము. కనుక ఈ మే నెల 2వ ఆదివారమున ఆ దేవుని పిల్లలైన బైబిల్ మిషన్ వారులారా, జాగ్రత్తగా మనమందరము కూడా ఫరో 3 అవకాశములు దేవుడిచ్చిన చక్కబెట్టుకోలేదు. ఎర్ర సముద్రములో వాడు ముగింపు అయిపోయింది. మరి రేపో మాపో రాకడ రాబోతుంది కదా, 7 ఏండ్ల శ్రమలు ఉన్నాయి కదా, భయంకరమైన సృష్టి ద్వారా శ్రమలు ఉన్నాయి కదా. 3.5 సంవత్సరాలు ఒక రకమైన శ్రమ, 3.5 సంవత్సరాలు ఒక రకమైన శ్రమ. ఈ 7 సంవత్సరాల శ్రమల కాలము, ప్రకటన గ్రంథము నెరవేరిపోయే కాలము వచ్చి వేసింది కదా, ఇదిగో సమీపించింది. వద్దిక నిద్ర మేలుకుందాం. నిద్ర మేలుకునే వేళ, ఆయన వచ్చే వేళ సమీపమైపోయింది. కనుక దేవుడు ఈ మాటలు మీ వినికిడిలో జాగ్రత్త పరుచుకొని ఆయన రాకడకు పదిలపరుచుకొనును గాక. మొదటి మాట, ఫరో దగ్గర ఈ యొక్క అహరోను మోషే చెప్పిన మాట, 3 దినాల ప్రయాణము. మొదటి దినము పాపములు ఒప్పుకునే అవకాశం ఇచ్చాడు. 2వ దినము మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చాడు. 3వ దినము బాప్తిస్మం తీసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. కానీ మార్పు చెందలేదు. కనుక ఈ మాటలను మీ ఉనికిడిలో భద్రపరుచుకొని జాగ్రత్తగా నిద్ర మేలుకొని త్వరగా దేవుని సొత్తు అయిపోదాం. దేవుడి మాటలు దీవించును కాక. దయగలిగిన మా తండ్రి, ఈ గొప్ప అవకాశము బిడ్డలను బట్టి నాకు ఇచ్చిన ఇదిగో కుటుంబాలను దీవించము, సహకారులను దీవించము, నీ చేతుల్లో పెట్టచ్చు. దేవా దేవా నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిపైన నీ కాపుదలించము దేవా. ఈ కరోనా కీడు కాలంలో ఎవరికి రొంపలు, జ్వరాలు, దగ్గులు, జలుబులని కీడును రానివద్దు నాయన, రానివద్దు నాయన, రానివద్దు ప్రభా. నీళ్లు మార్పు, గాలి మార్పులను వచ్చే తెగుళ్ళు రానివద్దు ప్రభా. కుటుంబాలను నీ చేతులు దాయము నాయన. దేశమును నీ స్వాధీనములో ఉంచుకొనుము నాయన. రాష్ట్రమును నీ స్వాధీనములో ఉంచుకొనుము నాయన. పల్లె గ్రామములు, మారుమూల గ్రామములు నీ కాపుదలలో భద్రపరచుము. త్వరలో అయ్యా నా స్వామి, అయ్యా నీ పని ఆగిపోతుందయ్యా. సేవకులు విలపిస్తున్నారయ్యా, సంఘాలు విలపిస్తున్నాయ్యా నాయన, గుళ్ళు మూతపడుతున్నాయ్యా. ఇది నీకు న్యాయమా? న్యాయమా? కాదు నాయనా, నీవు న్యాయస్థుడువు, నీవు న్యాయస్థుడువు, అన్యాయస్థుడువు కాదు. సర్వలోకమునకు న్యాయము తీర్చువాడు మనకు న్యాయము తీర్చడా? విజ్ఞానము గల మనుషులారా, దేవుడు అన్యాయము చేయడం అసంభవం. ఆయన న్యాయాధిపతి. కనుక ఆయన ఇదిగో కరోనా కీడును తొలగించి మీరే దేశమును త్వరలో అయ్యా పునర్జీవితాన్ని మాకు ఇచ్చి మందిరాలు తెరిపించి నీ ఆరాధనకు అవకాశము దయచి యేసు నామమును బట్టి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.